వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. BBA బిజినెస్ అనలిటిక్స్ 6th సెమిస్టర్ సబ్జెక్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ అనలిటిక్స్ 2 సబ్జెక్ట్ యొక్క యూనిట్ 2 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కండి. సో ఫస్ట్ క్వశ్చన్ యూనిట్ 2లో వచ్చేసి టైప్స్ ఆఫ్ లీవరేజెస్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఫస్ట్ లీవరేజ్ అంటే అర్థం ఏంటంటే లీవరేజ్ అనాలిసిస్ ఇన్ ఎక్సెల్ ఇన్వాల్వ్స్ క్యాలిక్యులేటింగ్ ఆపరేటింగ్ అండ్ ఫైనాన్షియల్ లీవరేజ్ టు అసెస్ ఏ కంపెనీ రిస్క్ అండ్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ అర్నింగ్స్ టు చేంజ్ ఇన్ సేల్స్. అంటే కంపెనీ యొక్క రిస్క్ని ఎవాల్యుయేషన్ చేయడానికి లీవరేజ్ అనేది యూజ్ చేస్తారు. అండ్ అర్నింగ్స్ని బట్టి సో రెస్పాన్సివ్నెస్ ఆఫ్ అర్నింగ్స్ టు చేంజెస్ ఇన్ సేల్స్, అంటే సేల్స్లో చేంజ్ రావడం వలన అర్నింగ్స్ యొక్క రెస్పాన్సివ్నెస్ ఎలా ఉంది అనేది కూడా తెలుసుకోవడానికి లీవరేజ్ అనాలిసిస్ యూజ్ చేస్తారు. ఇందులో మనకు టైప్స్ ఆఫ్ లీవరేజెస్ వచ్చేసి ఆపరేటింగ్ లీవరేజ్ ఇన్ ఎక్సెల్. ఆపరేటింగ్ లీవరేజ్ డీల్స్ విత్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫిక్స్డ్ ఆపరేటింగ్ కాస్ట్ ఆన్ ఆపరేటింగ్ ప్రాఫిట్. ఇక్కడ ఆపరేటింగ్ కాస్ట్ని బట్టి రిస్క్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కంపెనీ. సో ఆపరేటింగ్ కాస్ట్ రెడ్యూస్ ఉంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆపరేటింగ్ లీవరేజ్ అనేది తక్కువ ఉండాలా, అప్పుడు ఆపరేటింగ్ కాస్ట్ తక్కువ ఉన్నట్టు, సో అప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా మీది ఏ ఫార్మాట్లోనే రాసుకొని మెయిన్ కాన్సెప్ట్ ఇది. సో దీన్ని బట్టి మీరు ఓన్గా కూడా రాసుకోవచ్చు. మెయిన్ ఇన్ దిస్ లీవరేజ్ మెయిన్లీ యూజ్ టు ఇది మెయిన్ వచ్చేసి ఎందుకు యూజ్ చేస్తారంటే if operating cost is higher or not, because if operating cost is low then only increase the profits. సో ఈ ఎవాల్యుయేట్ చేయడానికి ఎంత ఉంది ఆపరేటింగ్ లీవరేజ్ దాన్ని బట్టి టు అసెస్ ద కంపెనీ రిస్క్. హై ఫిక్స్డ్ కాస్ట్ స్ట్రక్చర్ ఉంటే హై ఆపరేటింగ్ లీవరేజ్, సో ఎక్కువ ఆపరేటింగ్ కాస్ట్ ఉంటే ఎక్కువ ఆపరేటింగ్ లీవరేజ్ ఉన్నట్టు. ఆపరేటింగ్ లీవరేజ్ అంటే కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీఐటీ. ఈబీఐటీ అంటే అర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్. సో కాంట్రిబ్యూషన్ అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఓకే, ఇక్కడ మనకి ఎక్సెల్ ఫార్ములా ఏం లేదు, ఇది కూడా మీరు డయాగ్రామెటిక్ ఫార్మేట్లో డ్రా చేయొచ్చు. సో వీటికి సంబంధించిన డయాగ్రామ్ కూడా నేను డ్రా చేయడం జరిగింది. ఫస్ట్ అయితే మనం థియరిటికల్గా వీటి మీనింగ్ తెలుసుకున్నాం. ఫైనాన్షియల్ లీవరేజ్ అంటే ఇది మెయిన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇక్కడ ఆపరేటింగ్ కాస్ట్ ఎలా పెడుతున్నాం అనేది మనకు తెలియడానికి. ఇక్కడ వచ్చేసి డెప్ట్ ఇంట్రెస్ట్ కాస్ట్ ఎలా ఉందనేది తెలియడానికి ఫైనాన్షియల్ లీవరేజ్. ఇంట్రెస్ట్ కాస్ట్ అంటే మనం అప్పు తెచ్చుకుంటాము, ఆ అప్పుకు సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది పే చేస్తాం. ఆ ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది తక్కువ ఉండాలి, డెప్ట్ అనేది తక్కువ ఉండాలి, అప్పు శాతం అనేది తక్కువ ఉండాలి. సో ఈ ఫైనాన్షియల్ లీవరేజ్ అంటే ఎంత ఉంది అప్పు శాతం తెలుసుకోవడానికి ఫైనాన్షియల్ లీవరేజ్ యూజ్ చేస్తాం. హై ఫైనాన్షియల్ లీవరేజ్ ఉందంటే హై రిస్క్ ఉందని అర్థం. అండ్ ఇక్కడ మనం చూస్తే హై డెప్ట్ హై ఫైనాన్షియల్ లీవరేజ్ హయ్యర్ రిస్క్ ఉందని అర్థం, అండ్ లో రిటర్న్ అని అర్థం. సో ఇక్కడ మనం చూస్తే ఫైనాన్షియల్ లీవరేజ్ అంటే ఫార్ములా ఏంటంటే కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీఐటీది. ఇక్కడ ఈబీఐటీ డివైడెడ్ బై ఈబీటీ. సో ఈబీఐటీ అర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ డివైడెడ్ బై అర్నింగ్ బిఫోర్ ట్యాక్స్. కంబైన్ లీవరేజ్ అంటే కన్సిడర్ బోత్ ఆపరేటింగ్ లీవరేజ్ అండ్ ఫైనాన్షియల్ లీవరేజ్ రెండింటిని యూజ్ చేస్తారు. కంబైన్ లీవరేజ్ అంటే ఆపరేటింగ్ లీవరేజ్ ఇంటూ ఫైనాన్షియల్ లీవరేజ్. సో ఈ ఎక్సెల్ ఫార్ములాస్ రాయడం జరిగింది. వీటిని ఇక్కడ డయాగ్రామెటిక్ ఫార్మేట్లో చూపిస్తే అర్థమవుతుంది. ఫస్ట్ మనకు ఇక్కడ నేను ఏం చెప్పినాను, ఫస్ట్ కాంట్రిబ్యూషన్ అంటే సేల్స్లో నుంచి వేరియబుల్ కాస్ట్ మైనస్ చేయాలి. అంటే సేల్స్ వాల్యూస్ ఎంటర్ చేయండి, వేరియబుల్ కాస్ట్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీకు ఫార్ములా కూడా ఇది అవసరం లేదు. సో ఓన్లీ పర్టికులర్స్ వాల్యూ అని ఎంటర్ చేయొచ్చు, ఇది మీ ఇష్టం ఆప్షనల్. సో ఎంటర్ చేస్తే కూడా మంచిగా ఉంటుంది. ఇది మనం ఎంటర్ చేసే సిచ్యువేషన్, ఇది ఫార్ములా ఎక్సెల్లో ఎలా ఈ సేల్స్ వేరియబుల్ కాస్ట్ మనం ఇన్పుట్ వాల్యూస్ మనం ఇస్తున్నాం కాబట్టి ఫార్ములా ఎక్సెల్లో సో ఆ వాల్యూస్ ఇస్తున్నాం అనేది ఎగ్జామినర్ వాళ్ళు ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో పేపర్ వాళ్ళకు కూడా తెలియడానికి మనం ఈ రకంగా మధ్యలో ఒక కాలం అనేది యాడ్ చేయడం జరిగింది. ఈ 2 వాల్యూస్ మనం ఇస్తున్నాం కాబట్టి ఒక 2 వాల్యూస్ రాయండి ఇన్పుట్ వాల్యూస్. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ అంటే ఇది అది క్యాలిక్యులేషన్ చేస్తుంది. సో కాంట్రిబ్యూషన్ అంటే ఏం చెప్పినా సేల్స్లో నుంచి ఫస్ట్ మనం ఫార్ములా వచ్చేసి ఇది క్యాలిక్యులేషన్ చేద్దాం. ఆపరేటింగ్ లీవరేజ్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి, సేల్స్లో నుంచి వేరియబుల్ కాస్ట్ మైనస్ చేయాలి. అందుకు సేల్స్ వాల్యూ పెట్టినాం, వేరియబుల్ కాస్ట్ పెట్టినాం. సేల్స్లో నుంచి వేరియబుల్ కాస్ట్ మైనస్ చేయాలంటే అర్థమైంది. సో సేల్స్ వేరియబుల్ కాస్ట్ అంటే ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం. ఈ కాలం లేదు, వాళ్ళకు అర్థం కావడానికి మనం చూపిస్తున్నాం అంతే. సో ఫస్ట్ కాలం సెకండ్ కాలం. ఇక్కడ కాలమ్స్ ఇండికేషన్ ఎక్సెల్ ఎలా ఉంటుంది, ABCD. సో అంటే ఏ ఇది బి. సో బిలో ఉన్న మనకి ఏ వాల్యూ ఈ వాల్యూ అంటే ఎంత, కాలం రోస్ వచ్చేసి నెంబర్ ఫార్మేట్లో ఉంటుంది 1 2 3 4. అంటే ఫస్ట్ రో సెకండ్ రో. అంటే ఈ వాల్యూ అంటే అర్థమైంది B2 మైనస్ ఇది సెకండ్ కాలం, ఇది వేరియబుల్ కాస్ట్ అంటే B3. ఇది B2లో నుంచి B3 మైనస్ చేస్తే మనకు 2 lakhs, అంటే 5 lakhs నుంచి 3 lakhs మైనస్ చేస్తే ఇలా ఎంటర్ చేస్తే మనకు కాంట్రిబ్యూషన్ వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు కావాలంటే ఆపరేటింగ్ లీవరేజ్ అని ఎంపని ఏం చేస్తారు, ఫార్ములా కావాలంటే ఆపరేటింగ్ లీవరేజ్ అని పెట్టి
ఫార్ములా ఏంది కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి. అంటే మనకు కావాల్సింది ఫస్ట్ ఏం కావాలా, ఈబిఐటి కావాలా. సో కాబట్టి మనం ఆ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఎంటర్ చేయండి, సమ్ వాల్యూ 1 lakh అని. సో ఆ ఫిక్స్డ్ కాస్ట్ అనేది వేరియబుల్ కాస్ట్ కంటే తక్కువ ఉండేటట్టు ఈ వాల్యూస్ మీరు కావాలంటే గుర్తుపెట్టుకోండి. 5 lakhs సేల్స్, ఇది 3 lakhs, ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1 lakh తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈబిఐటి. ఈబిఐటి అంటే అర్థం ఏంటంటే, సో ఈబిఐటి అంటే ఏదైతే మనకు కాంట్రిబ్యూషన్ వచ్చిందో ఈ కాంట్రిబ్యూషన్లో నుంచి మనం ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ చేస్తే దట్ ఈస్ ఈబిఐటి. ఓకే, ఈ కాంట్రిబ్యూషన్ ఇది ఏమంటాం మనం B4 అంటాం. B4లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ ఇది మైనస్ చేస్తే మనకు ఈబిఐటి వస్తుంది. ఓకే, ఈబిఐటి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ వచ్చేసి మీరు ఎంటర్ చేయండి డేటా. అండ్ ఈబిటి. ఈబిటి అంటే అర్థం ఏంటంటే ఈబిఐటీలో నుంచి ఇంట్రెస్ట్ మైనస్ చేస్తే, అంటే B6లో నుంచి B7 మైనస్ చేస్తే 50,000 ఈబిటి వస్తుంది. నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది కూడా మీరు ఎంటర్ చేయండి. సమ్ 10,000 షేర్స్ అనేది ఈపీఎస్. సో ఈపీఎస్ అంటే మనకు వచ్చేసి B8 డివైడెడ్ బై B9. ఓకే, B8 డివైడెడ్ బై B9. సో మనకు నెంబర్ ఆఫ్ షేర్స్ ఎలా వస్తుందంటే B8 అంటే ఇది 50,000 డివైడెడ్ బై B9 అంటే 10,000 చేస్తే ఇది 5 వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది అవసరం అనుకుంటే మీరు ఓన్గా కూడా ఇది డ్రా చేయొచ్చు. మనకు కావాల్సిన ఫార్ములాస్ ఏం చూపించాలి మనం, ఆపరేటింగ్ లివరేజ్ అంటే కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి. సో కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి అంటే మీరు సేల్స్ వేరియబుల్ కాస్ట్ ఇక్కడ వరకు సేమ్ వచ్చింది. నెక్స్ట్ వన్ మీరు ఏం చేస్తారంటే ఈ ఈబిఐటి కూడా మీరు ఫిక్స్డ్ కాస్ట్ ఏం రాసుకోకుండా ఈబిఐటి అని డైరెక్ట్ ఇన్పుట్ వాల్యూ అని కూడా ఎంటర్ చేయొచ్చు. ఇన్పుట్ వాల్యూ అని కొంచెం ఎంటర్ చేయండి. మనకు చూపించాల్సింది ఏంటి, ఆపరేటింగ్ లివరేజ్ చూపించాలి. సో ఆపరేటింగ్ లివరేజ్ అండ్ నెక్స్ట్ చేసి అప్పుడు కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి ఆ యొక్క సెల్ యొక్క అడ్రస్ చేయండి. చేస్తే మీకు ఆపరేటింగ్ లివరేజ్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మాత్రం ఇంట్రెస్ట్ అనేది ఇన్పుట్ వాల్యూ ఇవ్వండి, ఈబిటి, ఈబిఐటి, ఈబిటి. సో సింపుల్ ప్రాసెస్ ఇక్కడ మనం చూస్తే సేల్స్, సో 1 lakh, వేరియబుల్ కాస్ట్ వచ్చేసి ఇది మీరు అక్కడ ఉండేది తీసుకున్నాం, మీరు 5 lakhs, ఇక్కడ 3 lakhs. ఓకే, ఇప్పుడు మనకు ఫార్ములా ఏంది, కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. అంటే ఇక్కడ మనం ఇంకొకటి కాలం ఉందని చెప్పినా కదా, అంటే B2 మైనస్ B3. సో ఇది సెకండ్ కాలం కదా. అంటే ఇది వచ్చేసి మనకు ఫస్ట్ మీద ఇంకొకటి ఉంటుంది కదా, పర్టికులర్స్ వాల్యూ. కాబట్టి ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో. కాబట్టి థర్డ్ రో. ఓకే, B2 B3 అంటే ఇందులోంచి ఇది మైనస్ చేయాలని అర్థం. అంటే ఇక్కడ మనకు 2 lakhs వస్తుంది. మన ఫార్ములా ఏంది, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి. సో నెక్స్ట్ ఈబిఐటి అని కూడా ఇన్పుట్ వాల్యూ అని టైప్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ వాల్యూ అని ఇవ్వండి. సో ఈబిఐటి వచ్చేసి 1 lakh ఈ రకం కూడా ఇవ్వచ్చు. ఇచ్చి నెక్స్ట్ ఆపరేటింగ్ లివరేజ్ కావాలనుకో. ఆపరేటింగ్ లివరేజ్ అంటే మనకి ఇక్కడ ఫార్ములాస్ ఎంటర్ చేస్తే బారు కదా. ఇక్కడ మీరు ఏం ఎంటర్ చేస్తారు, ఇది సెకండ్ కాలం. అంటే సెకండ్ కాలంలో వచ్చేసి మన కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి కదా. సెకండ్ కాలం వచ్చేసి 1 2 3 4 అంటే సెకండ్ కాలం B4 కదా, డివైడెడ్ బై B5 కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి. ఓకే, ఈ రకం చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఆపరేటింగ్ లివరేజ్ అనేది పడిపోతుంది, ఈక్వల్ టు B4 డివైడెడ్ బై B5. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ మనకు చూపించాల్సింది ఏంటి, ఫైనాన్షియల్ లివరేజ్ కదా. ఫైనాన్షియల్ లివరేజ్ అంటే ఈబిటి కావాలా. ఈబిటి కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. ఇన్పుట్ వాల్యూ అని ఒక ఈబిటి వచ్చేసి మీరు ఒక 50,000 ఎంటర్ చేయండి. చేస్తే మీకు ఫైనాన్షియల్ లివరేజ్ అంటే మనకి ఏంది అర్థము, ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి. ఈబిఐటి అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందంటే మనకి ఏంది B ఈక్వల్ ఉండాలా, B 1 2 3 4 5 5th రో డివైడెడ్ బై ఈబిటి. ఈబిటి అంటే 5th రో అంటే 6th రో 7th రో B7 చేస్తే మీకు ఇలా ఫైనాన్షియల్ లివరేజ్ వస్తుంది. సో ఈ రకం కూడా చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా ఎందుకంటే నెక్స్ట్ కంబైన్డ్ లివరేజ్. కంబైన్డ్ లివరేజ్ అంటే మనకు ఆపరేటింగ్ లివరేజ్ అనేది ఫైనాన్షియల్ లివరేజ్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఉండేది ఎంత మనకు, ఈక్వల్ టు B 1 2 3 4 5 6 అంటే B6 ఇంటూ 7 8 అంటే B8 చేస్తే మీకు ఇలా కంబైన్డ్ లివరేజ్ వస్తుంది. సో ఈ రకం కూడా మీరు చేసుకోవచ్చు, ఇక్కడ ఉండేది అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ లివరేజ్ అనాలిసిస్. కానీ ఇక్కడ మీరు ఏం చేసినారో ఆ ఫార్ములా వచ్చేసి ఇక్కడ చూపించాలి. జస్ట్
ఏవేవి డివైడెడ్ బై చేయడం వల్ల మీకు ఈ ఎక్సెల్ ఫార్ములా ఏది యూజ్ చేసినారు ఆపరేటింగ్ లీవరేజ్ అని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ లీవరేజ్ అనాలిసిస్. ఎందుకు ఈ లీవరేజ్ అనాలిసిస్ చేస్తామంటే రిస్క్ లెవెల్ ఎంత ఉంది, నేను ఎంత ఆపరేటింగ్ కాస్ట్ ఉంది, ఎంత డెప్ట్ ఉంది, ఫైనాన్షియల్ లీవరేజ్ అంటే అదే కదా, ఫైనాన్షియల్ డెసిషన్స్కి యూజ్ అవుతుంది, ప్రాఫిట్ ప్లానింగ్కి యూజ్ అవుతుంది, హెల్ప్స్ ఇన్ చూసింగ్ ద రైట్ కాస్ట్ స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ హౌ బ్రేక్ ఈవెన్ పాయింట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యూజింగ్ గోల్ సీక్ అన్న క్యాలిక్యులేషన్ ఆఫ్ బీఈపీ అన్న ఇందులోనే కవర్ అప్ అయి ఉంటుంది సేమ్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం, గోల్స్కి క్యాలిక్యులేషన్ ఆఫ్ బీఈపీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ టూల్ ఇన్ మేనేజరియల్ డెసిషన్ మేకింగ్. ట్రెడిషనలీ managers calculate the break even point using formulas. Okay, however with the advent of spreadsheet tools like ఇవి ఎప్పుడైతే వచ్చాయో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ క్యాలిక్యులేషన్స్, సో ఇవి వచ్చిన వల్ల క్యాలిక్యులేషన్స్ కెన్ బి ఆటోమేటెడ్ అండ్ విజువలైజ్డ్. ఫస్ట్ ట్రెడిషనల్గా ఫార్ములాస్ ఎంటర్ చేసి క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఎక్సెల్ ఇవన్నీ వచ్చినాయో ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ అయిపోతుంది. సో అది చెప్పినారు. ఇప్పుడు ఈ గోల్ సీక్ని యూజ్ చేసి ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం. ఫస్ట్ గోల్ సీక్ వల్ల ఏమైపోతుందంటే బ్రేక్ ఈవెన్ క్యాలిక్యులేషన్స్ ఆటోమేటిక్గా చేయొచ్చు, టైం సేవ్ అవుతుంది, ఎర్రర్స్ రెడ్యూస్ అవుతుంది, ఈజీ టు యూజ్ ఫర్ మేనేజర్స్ వితౌట్ అకౌంటింగ్ నాలెడ్జ్ లేకపోయినా, ఎందుకంటే ఫార్ములాస్ ప్రీ డిఫైన్డ్ ఉంటాయి కాబట్టి. స్ట్రక్చర్ ఆఫ్ ఏ బ్రేక్ ఈవెన్ ఫస్ట్ నార్మల్ స్ట్రక్చర్ చూద్దాం ఇన్ ఎక్సెల్లో వితౌట్ గోల్ సీక్. అదే క్వశ్చన్ ఇక్కడ మనకు క్యాలిక్యులేషన్ ఆఫ్ బీఈపీ అంటే. సో ఇక్కడ బిఫోర్ అప్లయింగ్ గోల్ సీక్ వీ మస్ట్ ప్రిపేర్ ఏ వర్క్ షీట్ విత్ ఎసెన్షియల్ కాస్ట్ అండ్ రెవెన్యూ డేటా. ఫస్ట్ మనకు బీఈపీ ఫార్ములా ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి ఏమేమి కావాలో ఫిక్స్డ్ కాస్ట్ ఒక 50,000, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 200 గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 120 గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకొని వీటిని ఫిక్స్డ్ కాస్ట్ ఫార్మేట్లో 50,000, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 200, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వచ్చేసి 120. ఈ రకం మీరు క్యాలిక్యులేషన్ చేస్తే 625 యూనిట్స్ వస్తుంది. సో ఇది ట్రెడిషనల్ క్యాలిక్యులేషన్. దీస్ ట్రెడిషనల్ క్యాలిక్యులేషన్ ఆటోమేటెడ్ బ్రేక్ ఈవెన్ అక్కడ మనం డేటా ఎంటర్ చేస్తే ఇక్కడ చేసేస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే క్యాలిక్యులేట్ బీఈపీ ఇన్ ఎక్సెల్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఎంటర్ చేయండి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. బీఈపీ యూనిట్స్ అంటే ఏంటి, మనకు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. అంటే ఫిక్స్డ్ కాస్ట్ అంటే B2 డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అంటే B3 అంటే ఇది కదా, దీన్ని B3 అంటాం ఎందుకంటే సెకండ్ కాలం థర్డ్ రో. సో నెక్స్ట్ వన్ ఇది B4. సో అలా చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, బీఈపీ యూనిట్స్ వస్తుంది. సో ఇది నార్మల్ వితౌట్ గోల్ సీక్. సో ఇప్పుడు గోల్ సీక్తో చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ కింద ఒక కాలంలో ఏం పెట్టుకుంటే ప్రాఫిట్ 0 అని పెట్టుకోండి కింద. గోల్ సీక్ ద్వారా చేస్తున్నాం. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు యూజ్ గోల్ సీక్. సో గోల్ సీక్ ద్వారా మనం చేస్తున్నప్పుడు ప్రాఫిట్ అనేది కింద 0 అని పెట్టుకోమన్నా. సో నెక్స్ట్ వచ్చేసి గో టు డేటా. సో డేటా ఇక్కడ మనకు ఏవేవి ఉంటాయంటే ఆప్షన్స్ ఎక్సెల్ ఇన్సర్ట్, హోమ్, పేజ్ లేఅవుట్. సో అలాగే డేటా అనే ఒక ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ డేటా క్లిక్ చేస్తే వాట్ ఇఫ్ అనాలిసిస్ అనేది అక్కడ మీరు చూస్తే కనిపిస్తుంది. ఆ వాట్ ఇఫ్ అనాలిసిస్ని కూడా క్లిక్ చేస్తే అందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో నుంచి గోల్ సీక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ గోల్ సీక్ సెలెక్ట్ చేస్తున్నాక ఒక డైలాగ్ బాక్స్ అనేది అపీర్ అవుతుంది. ఆ డైలాగ్ బాక్స్లో ఇవి ఉంటాయి, సెట్ టు సెల్, టు వాల్యూ బై చేంజింగ్ సెల్. సెట్ టు సెల్ దగ్గర ఏం చేస్తారంటే ఎక్కడైతే ఈ ఫార్ములా వాడాలని అనుకుంటున్నారో ఇక్కడ ఫార్ములా కావాలనుకుంటున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఏంటి, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో. ఓకే సారీ ఫిఫ్త్ రో, ఇది సిక్స్త్ రో. ఓకే ఇది సిక్స్త్ రో. సెట్ టు సెల్ దగ్గర ఈ ప్రాఫిట్ 0 అని పెట్టుకోమన్నా కదా గోల్ సీక్ ప్రొసీజర్ యూజ్ చేస్తున్నాం. ఆ యొక్క B6 ప్రాఫిట్ 0. అక్కడ సెట్ టు సెల్ వచ్చేసి ఎక్కడైతే ప్రాఫిట్ 0 అపియర్ కావాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి, అది సెట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాఫిట్ 0 కావాలనుకున్నా. ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ అని అర్థం ఏంటంటే నో ప్రాఫిట్ నో లాస్, అంటే ప్రాఫిట్ 0 అని అర్థం. సో నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ నేను సెల్ చేస్తే నాకు అనేది నో ప్రాఫిట్ నో లాస్ వస్తా, బ్రేక్ ఈవెన్ అవుతా అంటే ప్రాఫిట్ 0. అన్ని సెల్ చేసినాక మిగిలిన ప్రాఫిట్స్. ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఎన్ని నేను సెల్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతా, అంటే ఎన్ని సెల్ చేస్తే ప్రాఫిట్ 0 అవుతా. సో మనం సెట్ చేసుకోవాలి ప్రాఫిట్ 0 అనేది. సెట్ B6 టు వాల్యూ అక్కడ ఏం పడాలా 0. ఓకే ఇక్కడ 0 డిస్ప్లే కావాలా. ఇక్కడ ఉన్నది ఏంటి, అడ్రస్ సెట్ సెల్ది B6 బై చేంజింగ్ సెల్ దగ్గర మాత్రం ఫార్ములా. అది ఫార్ములా ఇక్కడ ఏంటి మనకి ఫార్ములా B5 కదా, అది బై చేంజింగ్ సెల్. తర్వాత ప్రెస్ ఓకే అని టైప్ ఎంటర్ చేయండి. తర్వాత ఎక్సెల్ ఆటోమేటికల్ అడ్జస్ట్ యూనిట్స్ అంటిల్ ప్రాఫిట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనము ఇక్కడ మనం ఏం చేస్తుంటామంటే ఫిక్స్డ్ కాస్ట్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్. సో మనం అవి వాల్యూస్ ఎంటర్ చేస్తూ ఉంటాం కదా, ఆటోమేటికల్గా ప్రాఫిట్ అనేది ఎప్పుడైతే 0 అనేది డిస్ప్లే అయ్యేంత వరకు
ఆటోమేటికల్గా యూనిట్స్ అదే అడ్జస్ట్ చేస్తుంది. అంటే 625 యూనిట్స్ సెల్ చేయాలా, అప్పుడు ప్రాఫిట్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ట్రెడిషనల్ క్యాలిక్యులేషన్ చేస్తే కూడా మనకు 625 యూనిట్స్ వచ్చింది కదా, అంటే అర్థమైంది ఈ 625 యూనిట్స్ మనం సెల్ చేస్తే ప్రాఫిట్ మనకు 0 అని అర్థం. సో ఇక్కడ ఇది మనం ఎప్పుడైతే గోల్స్కి యూజ్ చేసినాం అనుకో, ఆటోమేటికల్గా ప్రాఫిట్ ఈక్వల్ టు 0, 625 యూనిట్స్ మనం సేల్ చేయాలనేది ఆటోమేటిక్గా అదే రన్ ఇంటర్నల్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం వితౌట్ గోల్ సిక్ చేయాలంటే ప్రతిసారి మనము ఇవి ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ టైం. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమన్నా ఇన్ఫ్లచేషన్ అయిందనుకో మళ్ళీ ఫిక్స్డ్ కాస్ట్ ఇది ఈ ఫార్ములా అప్లై చేయాలి. కానీ ఒక్కసారి గోల్ సిక్ మనం అప్లై చేసినాం అనుకో, ఇంకా ఇక్కడ మనము వాల్యూస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసినా ఇది ఆటోమేటిక్గా మనము వీటి యొక్క ఇక్కడ మనము సెట్ సెల్, టు వాల్యూ, చేంజింగ్ సెల్ ఇవి మనం ముందే సెట్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా అది క్యాలిక్యులేషన్ చేసేస్తుంది. ఈ ప్రాఫిట్ 0 అయ్యేంత వరకు సో ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది అదే ఆటోమేటిక్గా డిస్ప్లే చేస్తుంది 625 యూనిట్స్. ఓకే, ఇది మనకు గోల్ సిక్ సంబంధించింది ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు క్వశ్చన్ చూస్తే యూజింగ్ గోల్ సిక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది రాయండి. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్ సిక్ హెడ్డింగ్స్ అండ్ గోల్ సిక్ కాకుండా ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఏ బ్రేక్ ఈవెన్ మోడల్ ఇన్ ఎక్సెల్ అంటే ఇది. అండ్ నెక్స్ట్ వన్ గోల్ సిక్. సో ఇక్కడ మనకు గోల్ సిక్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకు ఒకవేళ మారితే అండ్ నెక్స్ట్ వన్ మళ్ళీ అగెయిన్ చేయాల్సి వస్తుంది. కానీ గోల్ సిక్ వల్ల మనము ఇక్కడ ఒకవేళ మనము 30,000 60,000 ఎంటర్ చేసినా ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ చేసుకొని ఇక్కడ ఫార్ములా కూడా ఆటోమేటికల్గా అదే చేసి ఇప్పుడు 625 యూనిట్స్ ఉన్నాయి, 630 యూనిట్స్ సో అదే డిస్ప్లే చేస్తుంది అంటిల్ 0 అయ్యేంత దాకా. అంటిల్ 0 అంటే అర్థం ఏంటంటే ఇది ఆటోమేటిక్గా డిస్ప్లే చేస్తుంది అని అర్థం, దాని మీనింగ్ 0 అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ ఆబ్జెక్టివ్స్, క్యారెక్టరిస్టిక్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. సో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క బ్రేక్ ఈవెన్ అంటే డిటర్మిన్స్ ద పాయింట్ వేర్ టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. అంటే నో ప్రాఫిట్ నో లాస్. మనం ఎంతైతే ఖర్చు పెట్టినామో మనం ఎంతైతే సేల్స్ చేసినామో రెండు ఈక్వల్ కావాలి. అజ్యూమింగ్ ద బిజినెస్ నెయిదర్ మేక్స్ ఏ ప్రాఫిట్ నర్ ఇన్కర్ ఏ లాస్. సో ఇది ఎందుకు మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ అవసరం? ఆబ్జెక్టివ్స్, క్యారెక్టరిస్టిక్స్, ప్రిన్సిపల్స్. ఆబ్జెక్టివ్స్ వచ్చేసి సేఫ్టీ లెవెల్ మెయింటైన్ చేయడానికి ప్రాఫిట్ ప్లానింగ్కి యూజ్ అవుతుంది. సో ఇన్ని ఎక్స్ట్రా యూనిట్స్ నేను బ్రేక్ ఈవెన్ అయితే తర్వాత నాకు ప్రాఫిట్ వస్తుందని ప్రాఫిట్ ప్లానింగ్కి, కాస్ట్ రిడక్షన్కి, బ్రేక్ ఈవెన్ అవుతలేదండి నాకు లాస్ వస్తుందేమో అని కాస్ట్ కంట్రోల్ చేస్తాం, ప్రైజింగ్ డెసిషన్స్ దాన్ని బట్టి ఎంత ప్రైస్ నేను డిటర్మైన్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతా, ఫైనాన్షియల్ ఫోర్కాస్టింగ్కి, డెసిషన్ మేకింగ్ టూల్కి ఇవి యూజ్ అవుతాయి. ఆబ్జెక్టివ్స్ అన్న అడ్వాంటేజెస్ అన్న ఒకటే. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే నో ప్రాఫిట్ నో లాస్. దీని యొక్క బ్రేక్ ఈవెన్ యొక్క పాయింట్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి? నో ప్రాఫిట్ నో లాస్, డిపెండెన్స్ ఆన్ కాస్ట్ ప్రైస్ని బట్టి ఉంటుంది. డైనమిక్ డెసిషన్ టూల్ మెజర్డ్ ఇన్ యూనిట్స్ వాల్యూ. యూనిట్స్ ఫార్మాట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ నేను సేల్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతాను యూనిట్స్ ఫార్మాట్లో మెజర్ చేస్తుంది. ఇది డెసిషన్ టూల్. డైనమిక్ డిపెండ్స్ ఆన్ కాస్ట్ అండ్ ప్రైస్. నెక్స్ట్ ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్స్ ఏమేమి ఉంటాయి? కాస్ట్ ఆర్ సపరబుల్. సో ఫిక్స్డ్ కాస్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు మనకు ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా సపరేట్గా ఉంటుంది. లీనియర్ రిలేషన్షిప్, సెల్లింగ్ ప్రైస్ అనేది కాన్స్టెంట్గా ఉండాలా. రిలవెంట్ చేంజ్, సింగిల్ ప్రోడక్ట్ ఆర్ కాన్స్టెంట్ మిక్స్, టైమ్ రిలవెన్స్ ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రిలేషన్షిప్ బిట్వీన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అండ్ లివరేజెస్. బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ సేల్స్ వెన్ నెట్ ఇన్కమ్ 0, ప్రాఫిట్ 0 ఉండాలా. సో ఆ నో లాస్ నో ప్రాఫిట్ అప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్, ఎన్ని వాల్యూమ్ ఆఫ్ సేల్స్ అనేటివి సో ఫైండ్ అవుట్ చేయడానికి మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు డెఫినేషన్ కూడా రాయొచ్చు. సో ఇక్కడ మనకు డెఫినేషన్ ఎక్కడైతే ఇవ్వడం జరిగింది, డిటర్మైన్ ద పాయింట్. సో అట్ విచ్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ వీ హ్యావ్ టు సెల్ ఓకే టు బ్రేక్ ఈవెన్. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి లీవరేజెస్ ఎందుకు యూజ్ చేస్తాం? మెజర్స్ సెన్సిటివిటీ ఆఫ్ ఇన్కమ్ టు సేల్స్ ఆర్ డెప్ట్ చేంజెస్. అంటే ఈ సెన్సిటివిటీ ఎందుకు యూజ్ చేస్తామంటే నా సేల్స్ యొక్క ఎలా ఉంది, డెప్ట్ ఎలా ఉంది, ఇంక్రీజ్ ఉందా డిక్రీజ్ ఉందా దాన్ని బట్టి అప్పులను బట్టి మనం డెసిషన్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఫార్ములా ఇది. ఇక్కడ మనకు 3 ఉంటాయి వాటి ఫార్ములాస్. ఆపరేటింగ్ లివరేజ్ అంటే కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీఐటీ, ఫైనాన్షియల్ లివరేజ్ అంటే ఈబీఐటీ డివైడెడ్ బై ఈబీటీ, కాంబైన్డ్ లివరేజ్ అంటే ఆపరేటింగ్ లివరేజ్ అంటే ఫైనాన్షియల్ లివరేజ్. ఇది ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇక్కడ మేనేజరియల్ యూజ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మినిమం సేల్స్ ఎంత నేను సెల్ చేయాల్సి ఉంటుంది బ్రేక్ ఈవెన్ కావాలంటే, ప్రాజెక్ట్ ఫీజబిలిటీ అసెస్ చేయడానికి. ఇక్కడ రిస్క్ ఎంత ఉంది బిఫోర్ టేకింగ్ అండ్ డెప్ట్. సో నేను ఏదైనా అప్పు తీసుకోవాలంటే సో ఇంత రిస్క్ నేను ఇప్పటికీ ఇంత రిస్క్ ఉంది, ఇంకా అడిషనల్ రిస్క్ నేను బేర్ చేయగలుగుతానా అనేది రిస్క్ అనేది మనకు తెలిసిపోతుంది. మన దగ్గర ఎంత రిస్క్ ఉంది అనేది. హై వాల్యూ మీకు కంపెనీ నీడ్స్ మోర్ సేల్స్ టు సర్వైవ్. ఇక్కడ ఇక్కడ హై వాల్యూ కంపెనీ
అవసరం మోర్ సేల్స్ టు సర్వైవ్. ఇక్కడ గ్రేటర్ రిస్క్ ఆఫ్ లాసెస్ బట్ లార్జర్ ప్రాఫిట్స్ పొటెన్షియల్. సో ఇవి మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ అండ్ లీవరేజెస్. లాస్ట్ క్వశ్చన్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అండ్ లీవరేజెస్. అండ్ ఇక్కడ మీరు క్వశ్చన్ గమనిస్తే మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ మీరు చూస్తే టైప్స్ ఆఫ్ లీవరేజెస్ సపరేట్గా కూడా అడిగే అవకాశం ఉంది. ఆపరేటింగ్ లీవరేజ్, ఫైనాన్షియల్ లీవరేజ్. సో మీరు కంబైన్ లీవరేజ్ సపరేట్గా అయినప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే ఆపరేటింగ్ లీవరేజ్ ఇది రాశాక వీటికి సంబంధించి మీరు ఇన్ ఎక్సెల్లో కూడా మీరు సపరేట్ రిప్రజెంట్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఫైనాన్షియల్ లీవరేజ్ కూడా సపరేట్గా రిప్రజెంట్ చేయొచ్చు మీరు డయాగ్రామేటిక్. సో ఆన్సర్ అనేది ప్రొలాంగ్ అవుతుంది. అండ్ మీకు అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ లీవరేజ్ అనాలిసిస్ కూడా మీరు ప్రతి దానికి కూడా మెన్షన్ చేయొచ్చు. ఇంపార్టెన్స్ ఆఫ్ ఆపరేషనల్ లీవరేజ్, ఫైనాన్షియల్ లీవరేజ్ అని ఈ హెడ్డింగ్స్నే. ఓకే. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.